నాలాగే మీరు కూడా తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? చిన్న వయసైనప్పటికీ తెల్ల జుట్టుతో బాధపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా హెల్ప్‌ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఈ రెమెడీని మీరు ఫాలో అయితే గనక మీకు కూడా వైట్ హెయిర్ ఉంటే ఆ వైట్ హెయిర్‌ని చక్కగా మనము బ్లాక్ చేసుకోవచ్చు. సో, లైవ్ రిజల్ట్ అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో, ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే వీడియో చూస్తుంటే లైక్ చేసేసి వీడియోని ఫుల్‌గా చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి వైట్ హెయిర్ కవరేజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి మనం ఇంట్లోని ఏ పద్ధతిలో ఎలాగ ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలి ఏంటి అనేది మనము చూద్దాము. అలాగే ఏంటి అంటే ఇది పర్మనెంటా అని కొంతమంది అడుగుతారు. అంటేనండి పర్మనెంట్ అని మనం చెప్పలేం గానీ ఇన్ కేస్ మనము ఈరోజు అప్లై చేశామనుకోండి ఒక 2 వీక్స్, 3 వీక్స్ వరకు మనము చేసే హెడ్ బాత్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎక్కువగా మీరు హెడ్ బాత్ చేస్తూ ఉంటే గనక కలర్ అనేది త్వరగా పోతూ ఉంటది. సో, మీరు వారానికి ఒకసారి హెడ్ బాత్ చేస్తారు అనుకుంటే గనక మనకి 3 వీక్స్ వరకు పోకుండా హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. పోయినాక ఏం చేయాలంటే మరలా అప్లై చేసుకుంటూ ఉంటే గనక మనకి మరలా తెల్ల జుట్టు అనేది కనపడకుండా ఉంటది. ఈ ప్రాసెస్ అనేది మనం వాడుతూ ఉంటే గనక పర్మనెంట్‌గా మనకి ఒక బ్లాక్ హెయిర్ లాగానే కనపడటానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో, కాబట్టి ఆ ఒక రెమెడీ ఏంటి? ఎలా వాడాలి? ఎలా అప్లై జేసుకోవాలి? ఏంటి? ఇంట్లో ఆ పద్ధతంతా చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ ఒక రెమెడీ ఏంటో చూసేద్దామా? ఇక్కడ మనం రెమెడీ కోసం ముందుగా అయితే గనుక ఒక బౌల్ తీసేసుకున్నాము. ఇక్కడ నేను మీకు 2 ఆప్షన్స్ అనేవి ఇస్తానండి. ఒకటేంటి అంటే మీ దగ్గర మందార పువ్వులు ఉంటే గనక అవే తీసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఈ యొక్క హైబిస్కస్ పౌడర్ మందార పొడి అనేది నేను వాడుతున్నా. కానీ మన ప్రతి ఇంట్లోనూ పువ్వులనేవి ఈజీగా దొరుకుతాయి అనుకుంటే గనక ఒక 7, 8 పువ్వులనేవి తీసేసుకొని వాటిని చక్కగా కాడలనేవి తీసుకొని ఆ పువ్వుల్ని ఇలా బౌల్‌లో పెట్టుకోవచ్చు. నా దగ్గర పువ్వులనేవి లేవు కాబట్టి ఈ యొక్క హైబిస్కస్ పౌడర్ అనేది తీసుకున్నాను. సో, ఈ యొక్క పువ్వుల్లో మనకి ఏ పువ్వులు తీసుకోవాలి చాలా రకాలుంటాయి కదా! మందార పువ్వుల్లో అని అనుకుంటారు. సో, వాళ్ళ కోసం ఏంటి అంటే రేఖ మందారం అయితే చాలా బాగా ఉపయోగపడతది మన జుట్టుకి. అన్ని పువ్వుల్లో ఎన్ని రకాలున్నా కూడా రేఖ మందారం అనేది బాగా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే మనొక తెల్ల జుట్టు అనేది రాకుండా ఉండటానికి, డాండ్రఫ్ ప్రాబ్లమ్ లేకుండా జుట్టు పెరుగుదలకి మంచి కండిషనర్ లాగా హెయిర్‌కి కూడా హెల్ప్ అవుతూ ఉంటది. సో, కాబట్టి ఆ పువ్వుల్లోకి మీరు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసేసుకొని ఇలాగ మరిగించుకోండి. సో, ఇక్కడ పువ్వులు మీరు వాడలేదుగా మాకది జెప్తారు ఏంటి అని అనుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి చెప్పానండి. కాబట్టి మీ దగ్గర పువ్వులుంటే ఒక 7, 8 పువ్వులు తీసుకొని వాటర్ తీసేసుకొని ఇలాగ మరిగించుకోండి. మంచిగా రెడ్ కలర్‌లోకి వచ్చేసేంత వరకు మీరు మరిగించుకోవాలి. సో, ఇక్కడ పౌడర్ అనేది ఉన్న వాళ్ళైతే గనక ఇలాగ నేను చూపించిన విధంగా కొంచెం మనకి బాయిల్ అయితే గనక సరిపోతది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు పువ్వులు, ఆకులు కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ ఏంటి అంటే వేరొక బౌల్ తీసేసుకొని ఇందులోకి నేను చూపించిన విధంగా హెన్నా పౌడర్ అనేది తీసుకోండి. సో, హెన్నా పౌడర్ కూడా ఒక 3 స్పూన్లు మీకున్న తెల్ల జుట్టుని బట్టి. ఎక్కువగా తెల్ల జుట్టు ఉంటే ఎక్కువ పౌడర్ తీసుకోండి. తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి అంతే. సో, ఈ యొక్క హెన్నా పౌడర్ అనేది మనకి జుట్టుకి మంచి కలర్ చేంజ్ వస్తదండి. ఇప్పుడు తెల్ల జుట్టుకి గోరింటాకు పెడితే మన రెడ్‌గా వస్తది. సో, దానికోసం తీసుకుంటాము. అలాగే ఈ యొక్క గోరింటాకు వాడటం వల్ల కూడా మనకేంటి అంటే మంచి కండిషనర్ లాగా హెల్ప్ అవుతది. జుట్టు ఊడకుండా కూడా హెల్ప్ అవుతది. దీనికి కాంబినేషన్‌గా మనము ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నాం. అంటే ఉసిరి పొడి. ఉసిరి పొడి కూడా ఒక 1, 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతది. ఎందుకంటే ఉసిరి పొడి మనకేం చేస్తదంటే తెల్ల జుట్టు రాకుండా ఉంటది. మెయిన్ అసలు మనకి తెల్ల జుట్టు ఎందుకొస్తది? ఈ యొక్క మెలానిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ అవ్వటం వల్ల మనకి ఆ యొక్క బ్లాక్ హెయిర్ కాస్త వైట్‌గా అయిపోతది. సో, కాబట్టి ఈ యొక్క మెలానిన్ ప్రొడక్షన్‌ని మంచిగా ప్రమోట్ చేయటానికి మనకి ఉసిరి పొడి ఉపయోగపడతదనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా గూడా ఉసిరి పొడనేది తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చక్కగా మెలానిన్ ప్రొడక్షన్‌ని ప్రమోట్ చేస్తది. అలాగే మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటది. ఇందులో మెయిన్‌గా విటమిన్ సి ఎక్కువ ఉంటదండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. హెయిర్ ఫాలికల్స్‌ని కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తది ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా. సో, మనం వాడేది ఓన్లీ తెల్ల జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా జుట్టు పెరుగుదలకి, జుట్టుని డ్యామేజ్ అవ్వకుండా, డ్యామేజ్ అయిన హెయిర్‌ని రిపేర్ అవ్వటానికి కూడా హెల్ప్ అవుతదనమాట. సో, ఇందాక మనం ఆల్రెడీ ఒక
మందార పొడి ఎలాగైతే మరిగించుకొని పెట్టుకున్నామో వాటర్‌లో అది కొంచెం కొంచెం వేసుకోవాలి. మీ దగ్గర పువ్వులే వాడుతున్నారు. ఆ ఒక పువ్వులో నుంచి వచ్చిన వాటర్‌ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో, ఈ రెండిటిని చక్కగా మనము ఒక మిక్స్ చేసేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా మనము కలుపుకోవాలనమాట. పౌడర్ అయితే గనక ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ వరకు కంటిన్యూగా మనము కలుపుకుంటూ ఉండాలి. కాబట్టి ఎందుకంటే పౌడర్ కదా! ఎక్కువ గుండ కట్టేస్తూ ఉంటది. అలా కాకుండా మనకి మెత్తగా పేస్ట్‌లాగా అవ్వటానికి ఇలా ఎక్కువ సేపు మనము కలుపుకుంటూ ఉండాలనమాట. సో, ఈ యొక్క పేస్ట్ అనేది మనకి తయారైపోతుంది. సో, కొంచెం కొంచెం మనము ఒక మందార పొడి వాటర్ అనేది వేసుకోవచ్చు. లేదంటే మందార పూల వాటర్ అనేది వేసేసుకొని కలుపుకుంటూ ఉంటే గనక మనకి రెమెడీ అనేది రెడీ అయిపోతది. సో, ఇది మీకు టైం లేదు అనుకుంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి. లేదు అంటే గనక ఓవర్ నైట్ అన్నా అలా ఉంచుకొని నెక్స్ట్ డే అన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఏదేమైనా మీ టైంని బట్టి మీరు దీన్ని వాడుతూ ఉండాలనమాట. సో, చూసారు కదా! ఇలాగా రెడీ అయిపోయింది మనకి. ఇంకా అప్లికేషన్ చూసేద్దాం. ఈ విధంగా ఉంచుకొని హెయిర్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఎక్కడైతే తెల్ల జుట్టు ఉందో ప్రతి చోట అప్లై చేసుకుంటూ ఉండాలి. అది కూడా మన ఆయిలీ హెయిర్ మీద కాకుండా మామూలు హెయిర్ మీద, ఫ్రీ హెయిర్ మీద మీరు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ చూడొచ్చు. అండ్ రూట్స్ నుంచి అప్లై చేయటం వల్ల మనం ఈజీగా వైట్ హెయిర్ అనేది కనపడకుండా బ్లాక్‌గానే మనం ఉంచుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తే గనక అలా అప్లై చేసుకొని 2 అవర్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. షాంపూ అయితే అసలు కాదండి. జస్ట్ నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. సో, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాననమాట. సో, మాక్సిమం కవర్ అయిపోతది. మీరు ఇలాగా ఒక 2 వీక్స్‌కి ఒకసారి ఇలా రెగ్యులర్‌గా అప్లై చేస్తూ ఉంటే అసలు మనకి వైట్ హెయిర్ అనేది అసలు కనిపించదు. బ్లాక్‌గానే ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ యొక్క రైనీ సీజన్‌లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే గనక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రెయిట్‌నర్‌తో చక్కగా ఇలాగ కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బావుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రెయిట్‌నర్సే మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రెయిట్నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసారు కదండీ! సింపుల్‌గా మనం ఇంట్లో ఉన్న వాటితో ఇలా తయారు చేసుకొని అప్లై చేసుకోండి. సో, అప్లై చేసేటప్పుడు కూడా డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి. ఆయిలీ హెయిర్ మీద కాదు. అప్లై చేసుకున్నాక ఒక 30-40 మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకొని జుట్టంతా ఆరాక మీకు కావాలంటే 2 డేస్, 3 డేస్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. సో, వెంటనే చేయకూడదు. అండ్ ఇలాగ మీరు మీకు లైక్ మీకు మళ్ళీ వైట్ హెయిర్ కనిపిస్తుందన్న ప్రతిసారి రిపీట్ చేస్తూ ఉంటే మీకు బ్లాక్ హెయిర్ లాగానే ఉంటూ ఉంటుంది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీయుతి.